హాయ్ అండి, వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న రెసిపీ టమోటా ఎగ్ కర్రీ. టమోటా ఎగ్ కర్రీకి మనం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకుందాం. సాల్ట్ వేసి బాయిల్ చేసుకోండి. అలాగే టమోటాస్ని తీసుకోండి, కావాల్సినన్ని టమోటాస్ తీసుకోండి. అండ్ ఆనియన్స్, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర తీసుకోండి. ఎగ్స్ని బాగా బాయిల్ చేయండి, 15 minutes బాయిల్ చేయండి. ఇప్పుడు మనము ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఈ టమోటా ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. చపాతీ అండ్ రైస్, దోశ వీటిల్లో కన్నా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. బ్యాచులర్స్ కూడా చేసుకోదగ్గ రెసిపీ ఇది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే కదండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ కట్ చేసుకోవడం ఒక్కటే కొంచెం ప్రాసెస్, తర్వాత చాలా ఈజీగానే చేసుకోవచ్చు. కొంతమంది టమోటాని ఇలా పీసెస్గా కాకుండా మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసేసి కూడా తీసుకుంటారు. కానీ మిక్సీ జార్లో వేసి టమోటాస్ తీసుకుంటే నాకు అంత టేస్టీగా అనిపించలేదండి. అందుకని నేను ఇలా పీసెస్గానే కట్ చేసే వేస్తాను కర్రీలోకి. టమోటాస్ కనిపిస్తూ ఉంటేనే కదండి బాగుంటుంది కర్రీ కూడా. ఈ ఆనియన్స్ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం టమోటాస్ని ఇదిగో చెప్పాను కదండి, ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకోండి. చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే కుకింగ్ టైం తక్కువ తీసుకుంటుందండి. స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి. అలానే పచ్చిమిరపకాయ కూడా మీరు కట్ చేసి తీసుకోండి. నేను ఇక్కడ 1 పచ్చిమిరపకాయ మాత్రమే యూజ్ చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకొని తాలింపు వేసుకున్నాము. ఆయిల్ పోసి ఆవాలు వేసుకోండి, జీలకర్ర వేసుకోండి, కరివేపాకు, పచ్చిమిరపకాయ, తెల్లగడ్డలు ఉన్నాయి కదా, తెల్లగడ్డలు బాగా దంచి తీసుకోండి. తెల్లగడ్డలు ఎక్కువగా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ తెల్లగడ్డలు బాగా వేగిన తర్వాత అందులోకి ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ మీకు బాగా త్వరగా ఫ్రై అవ్వాలంటే అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి సాల్ట్ వేస్తే. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా చేసుకోండి, అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఉడకడానికి చాలా టైం పడుతుంది, అందుకే సాల్ట్, పసుపు పొడి వేసి ఉడికించామంటే చాలా త్వరగా ఉడికిపోతుందండి. అది ఇప్పుడు మనకి కొంచెం పచ్చిగా ఉండే టమోటాసే ఉన్నాయి కదా అండి, పండిపోయిన టమోటాస్ చాలా రేర్గానే ఉంటుంది. ఈలోపు మనము బాయిల్ అయిన ఎగ్స్ ఉంటాయి కదా అండి, అది పైన ఉండే చెక్కు తీసేసుకుందాము. మనం సాల్ట్ వేసాం కదండి బాయిల్ చేసేటప్పుడు, అందువల్ల ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని హాట్ వాటర్ నుంచి తీసి కోల్డ్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. నీట్గా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇలా కత్తి తీసుకొని చిన్న ఘాట్లు పెట్టుకోండి. ఎందుకంటే ఫ్లేవర్ మనము కర్రీలోకి ఎగ్స్ వేసినప్పుడు ఫ్లేవర్ మొత్తం ఎక్కి పడితే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా అండి, బాగా మగ్గిపోయింది టమోటా, ఎర్రగడ్డ చూసారు కదా. ఇలా బాగా మిక్స్ చేసుకోండి.
మిక్స్ చేసిన తర్వాత దీంట్లో చిల్లీ పౌడర్ మీ టేస్ట్కి ఎంత కావాలి కారం అనిపిస్తే అంత టేస్ట్కి సరిపడ చిల్లీ పౌడర్, అలాగే గరం మసాలా, అండ్ దెన్ ఏదైనా ఎవరెస్ట్ గరం మసాలా ఇలాంటి ఏదైనా ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ అప్పుడే కొంచెమే వేసాం కదండి, మీ టేస్ట్కి చాలలేదు అనిపిస్తే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా. బాగా మిక్స్ చేయండి. 5 minutes దాకా లిడ్ వేసి క్లోజ్ చేసేసి ఉడికించండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని తీసుకొని అందులోకి మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి బాగా కలపండి. బాగా ఎగ్స్ కూడా అందులోనే ఆ కర్రీలోనే బాగా ఉడకాలి, అంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుందన్నమాట ఎగ్స్కి కూడా. ఇప్పుడు కావాలంటే మీరు వాటర్ యాడ్ చేసుకోండి, లేదు మాకు ఇలానే ఓకే అంటే కొంచెం ముద్దగానే కావాలి అనేవాళ్ళు వాటర్ యాడ్ చేసుకోకండి. మళ్ళీ బాగా కలిపేసి లిడ్ క్లోజ్ చేసేసి కాసేపు 10 to 15 minutes దాకా దాన్ని అలానే